ఎర్రచందనం అతి ముఖ్యమైనది. అందుకే ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే పడింది. ఎర్రచందనం మొక్కలు నాటుకునేందుకు, తోటలు పెంచేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. చెట్టు నరికేటప్పుడు మాత్రమే అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. వ్యవసాయ పద్ధతుల్లో వరద తాకిడికి గురైనటువంటి గ్రామాలు ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి. వరద నీరు బయటికి వెళ్తా ఉంది. ప్రజలు, లంక గ్రామాల్లో ప్రజలు ఒక విలయాన్ని చవి చూశారు. ఎప్పుడూ లేనటువంటి ఈ కెలామిటీ చాలా భయంకరంగా ఉంది. ప్రజలు కూడా ఎవరు ఊహించలేదు. అనేక కష్టాలు. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగినాక ఎప్పుడు రానటువంటి వరద మా కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలు 20 గ్రామాలని చుట్టుముట్టేసి 4 రోజుల నుంచి వరద దిగ్బంధంలోనే ప్రజలు ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే వరద తగ్గటం, వరద తగ్గిన తర్వాత వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అన్ని మార్గాలు కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం వరద మొదలైన కాడి నుంచి కూడా ముందు జాగ్రత్త చర్యగా అనేక రకాల చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా వరద సమయంలో ప్రజలకి ఆహార పదార్థాలు కానీ, మంచినీరు కానీ సమృద్ధిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందజేశాం. వరద అనంతరం వస్తున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ అన్నిటి కూడా పరిష్కరించుకోవడానికి, పారిశుద్ధ్య సమస్యలు కానీ వీటన్నిటిని కూడా పారదోలటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని అధికార యంత్రాంగం కానీ, పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గత 5 రోజుల నుంచి విజయవాడ నగరంలో అతలాకుతలం చేసినటువంటి వరదల్ని ఏ విధంగా మరి ఆయన ఆ ప్రజలకి స్వాంతన చేకూరుస్తూ, ధైర్యాన్ని చెబుతూ ఆ వరద ప్రభావం నుంచి బయటపడేంత వరకు కూడా వారికి అన్ని రకాల సహకారాన్ని అందిస్తూ ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేస్తా స్వయంగా ముఖ్యమంత్రి గారే అక్కడ ప్రజలకు అండగా ఉండటం అనేది మా అందరికి కూడా స్ఫూర్తినిస్తూ ఉంది. ఆ దిశగా ఇప్పుడు ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇంకో 10 రోజులు వరద అనంతరం కూడా ముఖ్యంగా లంక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు అధికంగా వచ్చే ప్రమాదం ఉంది. వాటి నుంచి బయటపడటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి, సహకరించండి, ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం ఎప్పుడూ మీకు పూర్తి స్థాయిలో అండదండగా ఉంది. మనుషులతో పాటు సమానంగా పశువులు మేత లేక అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోబోతా ఉన్నాం. పశుసంవర్ధక శాఖను కూడా పూర్తిగా అప్రమత్తం చేశాం. ఇవాళ పశు దాన సమృద్ధిగా గ్రామాల్లో మరి మా ప్రాంతంలో మనుషులకి 2వ జీవనాధారం, వ్యవసాయం తర్వాత జీవనాధారం 2వది పశువులు. ఆ పశువులు కూడా మనుషులతో సమానంగా అన్ని రకాల వాటికి అవసరమైనటువంటి జాగ్రత్తలు కూడా అన్ని రకాలుగా తీసుకుంటూ ముందుకు పోతున్నామని చెప్పి, అదేవిధంగా ప్రజలకి ఇప్పటి వరకు భోజనం, మంచినీళ్ళు అన్నీ కూడా అందించాం. రేపటి నుంచి వారికి వారే తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి రేషన్ సరుకులు కానీ, అదేవిధంగా పామాయిల్ కానీ, కందిపప్పు కానీ, 2 కేజీలు చక్కెర కానీ, అదేవిధంగా బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఇవన్నీ కూడా సరుకులన్నీ కూడా ఇప్పుడు అందించడానికి ఏర్పాట్లు చేశాం. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సౌకర్యాలు తీసుకొని ముందు ఈ వరద ప్రభావం నుంచి బయటపడాలి. ఆ తదుపరి రేపటి నుంచి వరదకి ముంపు గురైనటువంటి ఇళ్ళు లెక్కలేస్తాం. అది ఇనాండేషన్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ మొదలైద్ది. పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని గుర్తించి
మొత్తం దాదాపు 100% పంటలు, వాణిజ్య పంటలన్నీ కూడా లంక గ్రామాల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా నష్టపోవడం జరిగింది. వాటిని కూడా పారదర్శకంగా రైతులు ఎవరెవరు ఏ పంట వేశారు, ఎంత నష్టపోయారు అనేది కూడా అన్ని రకాల మొత్తం కూడా అంచనాలు తయారు చేసి ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకేం జ్వరం కానీ అంటే ఇబ్బందులు లేవు కదా, బాగా చేస్తున్నారా? ప్రజలు మిమ్మల్ని ఎలా బాగా చేస్తున్నారు అని అంటున్నారా? పర్వాలేదా? ఓకేనా? వెనకడమ్మా వెనక అడిది మాట్లాడు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కందిపప్పు, పొడుచులో ఇల్లేనండి, మెయిన్లో ఇల్లే పొడుచునియండి. మా దగ్గర ఉద్యోగంలో మాట్లాడుతా నేను మాట్లాడదా, నువ్వు మాట్లాడతావు లేదే. ఆయనే దాడు బాబు. అడగండి, చెప్పాము అక్కడ. నేను కాదు, అందరికీ నష్టపరిహారం వచ్చింది. అన్ని అడిగిపోయింది. ఎందుకు అట్లా